కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన కావాల్సిందిగా కావించవలసిందిగా వేదిక. ఉపనిషదు జ్ఞాన కేళి కలకంఠీ ఆగమ విపిన మయూరీం అర్యాం అంతర్విభావయే గౌరీం. మనసులోని ఆ పిలుపుని విదేశీ భావం ద్వారా అందజేస్తూ ఆ పిల్ అంటూ వారికి అందజేసి వారి ఆశీస్సుని కోరుకుంటున్నారు. డాక్టర్ సోరపనేని విజయ్ కుమార్ గారు. తెలుగు భాష మధురమైనటువంటి భాష. తేనె అగు తెలుగు అని ప్రాచీనులు భావించారు. తెలుగులాగు తేనెలాగా మధురంగా ఉండేటువంటి భాష అని. అగు తెలుగు అన్నారు. స్పష్టమైనటువంటి భాష, తెలిసేటువంటి భాష. 15వ శతాబ్దంలో మొట్టమొదటగా క్రీడాభిరామం అనేటువంటి గ్రంథంలో దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పబడింది. ఆముక్త బాధ్యతలో కృష్ణదేవరాయలు మనం అనుకుంటున్నాం, కానీ ఆ పలుకు మొట్టమొదటి పలికేటువంటి వాడు క్రీడాభిరామకర్త. వల్లభామాధుడా శ్రీనాథుడా అది వేరే సంగతి, చైతన్య అవసరం.